వెల్కమ్ టు ధర్మశాస్త్ర ఫ్యాక్ట్స్. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. కేరళ రాష్ట్రంలో మొన్న జరిగిన వయనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగి పడడం వలన అక్కడున్న జనాలు చాలామంది గల్లంతయ్యారు. 200 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇంతలో రెస్క్యూ టీం రంగంలోకి దిగి చాలామందిని కాపాడింది. ఇలానే 2018లో కూడా జరిగింది. అప్పుడు కూడా చాలామంది చనిపోయారు. మళ్ళీ ఇప్పుడు అలానే జరుగుతుంది. పినరయ్ విజయన్ అత్యవసర ముఖ్యమంత్రి సహాయ నిధులను ప్రజలు విరాళాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. విపత్తు తీవ్ర విధ్వంసాన్ని కలిగించింది మరియు తక్షణ సహాయం చాలా ముఖ్యమైనది. దీనికి గౌతమ్ అదానీ, ఎంకే స్టాలిన్ వంటి ప్రముఖులు మద్దతు ఇచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి నరేంద్ర మోడీ గారు చనిపోయిన కుటుంబానికి 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 ఇస్తానని ప్రకటించారు. మన భారత సైన్యం రంగంలోకి దిగి 190 అడుగుల బేలీ వంతెనను ప్రభావిత ప్రాంతంలో నిర్మించారు. ఇది బుధవారం రాత్రి 9:30 నుంచి గురువారం సాయంత్రం లోపు నిర్మించారు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ధర్మశాస్త్ర ఫ్యాక్ట్స్.